లోపలికి వస్తున్నాను పదండి. నమస్కారం. 100% నాకు కప్పిస్తుంది దాన్ని నేను లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటా. ఇప్పుడు సండే ఎపిసోడ్ లో విష్ణుప్రియ గారు గ్యాప్ లో ముద్దు పెట్టారు. అది నిజమా అబద్ధం నాకైతే ఏమనిపించింది. నేను నిఖిల్ని అన్నలాగా చూసిన. తెలుగు ఆడియన్స్ కి ఐ లవ్ యూ అని చెప్తా. ఎమోషనల్ ఆర్ అగ్రెసివ్? నేనా మంచోళ్ళకి ఎమోషన్, చెడ్డోళ్ళకి అగ్రెషన్. బ్రో కంసేవి బ్రో కంసేవి బ్రో కంసేవి తీస్తున్నా, వీడియో తీస్తున్నా. ఒకసారి లేకనా ఫోన్ తడిసిపోతుంది. చేసినట్టున్నారు. సీజన్ 8 లో మీ ఏవి నెక్స్ట్ లెవెల్ నెక్స్ట్ లెవెల్ ఏవి అదిరిపోయింది. మీరు సీజన్ 8 ఒక హీరో డాన్ అన్నా లుక్ అదిరిపోయిందన్నా. విష్ణుప్రియ ఎలా ఉందన్నా? అన్నా నిఖిల్ కోసం ఒక మాట చెప్పనా? అన్నా నిఖిల్ కోసం ఒక మాట. ఐ లవ్ నిఖిల్. అన్నా విష్ణుప్రియ అన్నా ఐ లవ్ హర్ యాజ్ ఎ ఫ్రెండ్. Who is that friend అన్నా? Who is that friend? Next level. ఇక్కడ థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఐ లవ్ యూ అన్న. అన్న విష్ణుప్రియ ఎలా ఆడుతుందన్న? విష్ణుప్రియ బాగా ఆడుతుంది. సూపర్ అన్న. అన్న కొంచెం బ్యాక్ వెళ్తారా ప్లీజ్? కొద్దిగా బ్యాక్ వెళ్ళండి ప్లీజ్. జస్ట్ ఒక స్టెప్ బ్యాక్ వెళ్ళండి. ఓకే ఒక స్టెప్. అట్లా అని కాదన్న. మేడం ఎలా ఉన్నా? Let him come now. Let him be come. లైట్ లేదు. కొంచెం జరగండి. లెట్ హిమ్ కమ్. లోపలికి వస్తున్నాడు పదండి. లోపలికి వస్తున్నాడు పదండి. లోపలికి వస్తున్నాడు పదండి. హాయ్ అందరికి నమస్కారం. ఏం చెప్పినా తక్కువనే. ఐ లవ్ దెమ్ ఫర్ ఎవర్. దాన్ని నేను లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటా. లైఫ్లో చాలా నేర్చుకున్నా. అంటే బిగ్ బాస్కి వచ్చి ఇంకా నేర్చుకున్నా. సో ఒక బిగ్ బాస్ని టీచర్ అని చెప్తే టీచర్ చెప్పొచ్చు బిగ్ బాస్. బిగ్ బాస్ తెలుగు ఆడియన్స్ బాగా రీచ్ అయ్యారు కదా, సో వాళ్ళకి ఏం చెప్తారు మీరు? తెలుగు ఆడియన్స్కి ఐ లవ్ యూ అని చెప్తా. ఇంకేం చెప్పలే. ఎన్ని చెప్పినా తక్కువనే. నా అగ్రెషన్కి నేను 13 వీక్స్ వచ్చాననేది నాకు షాకింగ్గా ఉంది. సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ఐ లవ్ యూ. అడుగురిగా బస్ అయిపోయిందా? నిఖిల్కి నాకు ఫ్రెండ్షిప్ కన్నా హీస్ లైక్ మై బ్రదర్. నేను నిఖిల్ని అన్నలాగా చూసిన. దాంట్లో ఫేక్ అనేది 1% కూడా లేదు. ప్యూర్లీ జెన్యూన్. ఒక మంచి బాండ్ క్రియేట్ అయింది బిగ్ బాస్కి వెళ్ళి. ఫస్ట్ నాకు దాంట్లో ఒక జోక్ చెప్పేవారు, అది కొంచెం ఇరిటేట్ అయ్యేది ఆ టైంలో. బట్ యాజ్ ఎ పర్సన్ ఈజ్ వెరీ హానెస్ట్ అనిపిస్తుంది నాకు. అండ్ నా పర్సనల్ పాయింట్ ఆఫ్ వ్యూ మంచి ప్లేయర్. విష్ణుని మరి మైసూర్ తీసుకెళ్తున్నారు, మీరు డిస్కషన్ చేసుకున్నారు కదా. మైసూరు నిఖిల్ మీరు కూడా ఇద్దరు కలిసి మాట్లాడుతున్నారు కదా తీసుకెళ్దామని. వస్తారంటే ఖండితం తీసుకెళ్తా. మైసూరు
ఇప్పుడు సండే ఎపిసోడ్ లో విష్ణుప్రియ గారు గ్యాప్ లో ముద్దు పెట్టారు. అది నిజమా అబద్ధం నాకైతే ఏం అనిపించలేదు. చాలా ట్రోల్స్ వచ్చింది. గ్యాప్ లో అంటే విష్ణుప్రియ గారు మీకు ముద్దు పెట్టారు కదా, ఎలిమినేట్ అయినప్పుడా? లేదు సండే టాస్క్ అప్పుడు పెట్టారు. సండే టాస్క్ కొంచెం ఏం చెప్తా దానికి, రాకపోయిందా? అది కొంచెం ఫన్నీగా అనిపించింది ఆ టైంలో. పృథ్వీ గారు విష్ణు వచ్చి మనం ఫ్రెండ్స్ లాగా ఉందాము అని లాస్ట్ లో అంది కదా, సో దేనికి అనుకున్నారు మీరు? ఎందుకు సడన్ గా వచ్చి ఇట్లా చెప్పింది అనుకున్నారు? అది శ్రీముఖి వచ్చి కొంచెం ఇట్లా విష్ణు ఫ్రెండ్ శ్రీముఖి వచ్చి కొంచెం క్లాస్ తీసుకుంది, ఎందుకు వెనక్కి వెళ్తున్నావు వద్దు అన్న కూడా. సో ఆమె వచ్చి కొంచెం ఆర్టిఫిషియల్గా చెప్పింది ఆ టైంలో. నాకు తెలిసింది అంటే ఒకరు చెప్తున్నారని చెప్తుంది అని. సో దాన్ని కొంచెం ఫన్నీగా తీసుకున్నా. రష్మి గారు కూడా వచ్చారు. లక్ష్మి గారు వచ్చారు. మీరు లోపలికి వెళ్ళాక బయట ఎవరిని మిస్ అయ్యారు? సీరియస్ గా ఆనెస్ట్ గా లోపలికి వెళ్ళాకనా? yes లోపలికి వెళ్ళాక నా అక్క కొడుకున్నారు అగస్త్య అని. మీరు 100% జెన్యూన్ గా మేము ఎంటర్టైన్మెంట్ ఇచ్చాం అనుకుంటున్నారా? ఎంటర్టైన్మెంట్ అంటే అవి హక్కులు అవి కాకుండా వేరేలాగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే ఎంటర్టైన్మెంట్ అనేది నా క్యారెక్టర్ కాదు. అంటే నాకు జోక్ చేయడానికి అలా ఇలా రాదు. కాబట్టి రోస్ట్ చేస్తా ఫ్రెండ్ని, అది జోక్గా వెళ్ళాలి తప్ప జోక్ ఇప్పుడు అవినాష్ గారు చేస్తారు కదా అలా నాకు రా చేయడానికి. నాకు ఎలా ఉండాలనిపించిందో, ఎలా బిహేవ్ చేయాలనిపించిందో, నా మనసాక్షికి ఏది కరెక్ట్ అనిపించిందో అది చెప్తా రియల్గా. అది బయటకు ఎలా వెళ్తుందో నాకు అది అనవసరం. సో నేను రియల్గా ఉన్నా, అది ఎంటర్టైన్మెంట్గా వెళ్ళుంటే మంచిదే. బయట ఎలా ఉంది నాకు క్లారిటీ లేదు, ఇంకా కరెక్ట్గా నేను చూడలేదు. అసలు మీ ఆటకైతే ఫుల్ ఫ్యాన్. అసలు సీరియస్లీ మీరు బయటకు వస్తారని అనుకోలే. టాప్ 5 లో ఉంటారు అనుకున్నాం. నేను అనుకున్నా బట్ ఒక్కసారి మా ఫ్రెండ్ భానుకి హాయ్ చెప్పరా? హాయ్ బాను. అన్న మీరు ఎమోషనలా అగ్రెసివ్నా? నేనా? ఒక మినిట్ క్వశ్చన్. ఎమోషనల్ ఆర్ అగ్రెసివ్? నేనా? మంచోళ్ళకి ఎమోషన్, చెడ్డోళ్ళకి అగ్రెషన్. యాక్చువల్లీ హౌస్ లో గ్రూపిజం అంటున్నారు, అది నిజమేనా? మీరు ఒక అసలు మినిట్ ఆయన క్వశ్చన్. టికెట్ టోకెన్ అనే వాళ్ళని డైరెక్ట్ గా సేవ్ చేసేసారు కదా నామినేషన్స్ లో. అంటే లాస్ట్ టైం అవినాష్ చివరి వరకు వచ్చాడు. అవునవును. దానివల్ల మీరు ఎలిమినేట్ అయ్యారు అనుకుంటున్నారా? అవును ఆఫ్ కోర్స్. ఎందుకు తెలీదు, నాకు ఓటింగ్ ప్రకారం తెలీదు. బట్ ఐ థాట్ అవినాష్ ఎలిమినేట్ అవ్వాలి ఈ వీక్లో, అవుతారు అనుకున్నా. అవినాష్ అనుకున్నా, బికాస్ లాస్ట్ టైం ఎలిమినేట్ అయ్యి సేవ్ అయ్యి అక్కడ షీల్డ్ వల్ల సేవ్ అయ్యారు కదా. సో మేబీ ఐ థాట్ అవినాష్ బిఫోర్ మీ. అన్న నాగార్జున గారి గురించి ఏమని చెప్తారు? కింగ్ కింగ్. హౌస్ లో గ్రూపిజం అంటున్నారు కదా, మీరు నిజంగానే గ్రూప్ గా ఆడుతున్నారా? యాక్చువల్లీ నా పరంగా నా సైడ్ నుంచి నాకు ఒక ఫ్రెండ్ ఉంటే ఎట్టి పరిస్థితిలో ఉన్నా కూడా నేను ఫ్రెండ్కే సపోర్ట్ చేస్తాను. అది ఎలాంటి పరిస్థితి ఉన్నా, బిగ్ బాస్లో ఉన్నా బయట ఉన్నా నేను ఫ్రెండ్కే సపోర్ట్ చేస్తాను. అది బిగ్ బాస్ లాంగ్వేజ్లో ఫ్రెండ్షిప్ అనేది గ్రూపిజం అని వస్తుంది. సో నాకు అది ప్యూర్ ఫ్రెండ్షిప్. నా ఫ్రెండ్కి నేను సపోర్ట్ చేస్తున్నా, అది గ్రూపిజం అని చెప్తారు. ఐ డోంట్ కేర్. నాకైతే ఒక జోక్ వచ్చింది, నువ్వు నాకు ఈక కూడా పీకలేవు అంటే నువ్వు నాకు చీమరా అని చెప్పని అన్నారంటే నిజంగా మీకు అర్థం కాలేదా? నిజంగా అర్థం కాలేదు. మణికంఠతో ఓకే, మణికంఠది ఏమైందంటే మణికంఠ చీమ అన్నాడు కదా, ఈక నువ్వు నా ఈక కూడా పీకలేవు. ఈగ అన్నాడు కదా. నేనేమనుకున్నా ఈగ అంటున్నాడు అనుకున్నా. ఈగ అనుకున్నా. సో నువ్వు చీమ అని చెప్పి అలా. బ్రో శోభా గారు తెలుగు బిగ్ బాస్ నుంచి కన్నడ బిగ్ బాస్ కూడా వెళ్ళారు. ఇప్పుడు మీరు కూడా వెళ్ళే ఛాన్స్ ఉందా? వస్తే వెళ్తారా? ఛాన్స్ వస్తే 100% వెళ్తా కెనడాకి. అన్నా మీరు ఇన్ని వారం బిగ్ బాస్ నుంచి ఏం నేర్చుకున్నారు? బిగ్ బాస్ నుంచా? వాడు అనేది డిస్రెస్పెక్ట్ అని నేర్చుకున్నా. ఇంకా రా అనేది డిస్రెస్పెక్ట్ అని నేర్చుకున్నా. అంటే మీరు కావాలని అన్నారు, కొంతమంది అంటున్నారు, మీరేమంటారు? స్టార్టింగ్లో అయితే నేను కావాలని చెప్పలేదు. నాకు యాక్చువల్గా నాకు వాడు అనేది డిస్రెస్పెక్ట్ అని తెలీదు. వాడు అంటే నార్మల్గా అవినాష్ బ్రోతో కూడా నేను గౌతమ్ తో కూడా వాడని మాట్లాడతాను నార్మల్గా. బట్ ఆ టైంలో హైలైట్ చేశారు దాన్ని, లైక్ అగ్రెషన్ అది అంటే డిస్రెస్పెక్ట్ అని. ఆ తర్వాత వాళ్ళు చెప్పిన విధానం నాకు నచ్చట్లేదు ఆ టైంలో. సో ఆ టైంలో అగ్రెషన్ కొంచెం కోపంలో అంటే హైప్ చేస్తే అలా చెప్పిన. మీకు నెగిటివ్ అయింది అనుకుంటున్నారు అది బయట? అయిపోయింది నెగటివ్, నాకు తెలుసు. అన్న మీకు యాంటీస్ కూడా ఉంటారు కదా, ఫ్యాన్స్ ఉన్నప్పుడే యాంటీస్, వాళ్ళకి ఏమని చెప్తారు మీరు?
యాంటీస్ అని ఉండరు బ్రో. నా ప్రకారంగా వాళ్ళు వాళ్ళ ఫేవరెట్ సపోర్ట్ చేస్తారు. సో అది కొంచెం నాకు యాంటీగా అంటే వాళ్ళకి నేను వాళ్ళ సపోర్టర్స్ని కొంచెం గొడవ చేసినప్పుడు వాళ్ళకి నేను బ్యాడ్ కనిపిస్తా. బట్ వాళ్ళకి నేనేం చెప్పాను, అది నాతో పాటు ఒక 10 days ఉంటే వాళ్ళకి నేనే ఫేవరెట్ అయిపోతాను. మరి మీ ఫ్యాన్స్ కి మీకు ఓటేసిన వాళ్ళకి ఏమని చెప్తారు? మీ ఫ్యాన్స్ కి మీకు ఓటేసిన వాళ్ళకి ఏమని చెప్తారు? ఇంటి లవ్ యూ కాకుండా అదే వర్డ్స్ ఆలోచిస్తున్నా. ఇది కరెక్ట్. గుడ్ క్వశ్చన్ అన్న, ఇది చెప్పాను ఫస్ట్. ఫస్ట్ ఇంకా దీనికి చెప్తా. నేను బిగ్ బాస్ ఇంటికి వెళ్ళినప్పుడు నేను అనుకున్న ఒక 2 weeks 3 weeks ఉంటా, తర్వాత బయటకు వస్తా అని. ప్రతి వారం నామినేట్ అయినప్పుడు ఒక్కొక్కసారి సేవ్ అవుతూ వచ్చినప్పుడు నాకు ఎలా అనిపించిందంటే బిగ్ బాస్ ఇంటికి నేనే రాజా అనిపించింది. నాకు ఆ ఫీలింగ్ ఇచ్చారు నన్ను సేవ్ చేసి. సో నన్ను సేవ్ చేసిన ప్రతి ఒక్కరికి నేను రుణపడి ఉంటా చెప్పొచ్చు. బికాస్ నాకు ఇంత ప్రేమ దొరుకుతుందంటే అది వాళ్ళు నన్ను సేవ్ చేసినందుకే నేను ఇక్కడ కూర్చున్నా. సో దమ్ము అనే వర్డ్ అక్కడ వచ్చింది కదా నా సైడ్. సో నాకు దమ్ము బిగ్ బాస్ ఇంట్లో దొరికింది నా ఫ్యాన్స్ వల్ల, నాకు ఓట్ చేసిన ఆడియన్స్ వల్ల. టన్నులు దమ్ము వాళ్ళు పంపిస్తున్నారు బయట నుంచి. సో నేను అక్కడ పంచుతున్నా వాళ్ళకి. బాగా ఎమోషనల్ కొన్ని సీన్స్, ఎమోషనల్ అయిన పాయింట్స్ ఏమన్నా అనిపించింది? ఎమోషనల్ రీసెంట్గా మెగా చీఫ్ను ఓడిపోయాను కదా, ఆ టైంలో చాలా ఎమోషనల్ అయినా. ఎందుకంటే అంతవరకు చీఫ్ అయితే బాగుంటుంది అనుకున్నా. నాకెందుకులే చీఫ్, నేనే బిగ్ బాస్ ఇంటి చీఫ్ అని ఉన్నా అక్కడ కూర్చొని. బట్ తర్వాత నా ఫ్రెండ్ వచ్చి, నా ఫ్యామిలీ వీక్లో వచ్చి చెప్పారు, ఫ్యాన్స్ నువ్వు చీఫ్ అవ్వాలని కోరుకుంటున్నారు, వాళ్ళ కోసమైనా చీఫ్ అవ్వాలి అని చెప్పారు. సో అప్పుడు నేను గట్టిగా అనుకున్నాను చీఫ్ అవ్వాలి, ఈ వీక్ ఎలాగైనా చీఫ్ అవ్వాలనుకున్నా. బాగా ఆడినా. బట్ లాస్ట్లో నేను బ్యాలెన్సింగ్ గేమ్లో లెఫ్ట్ లెగ్ పెట్టిన బ్యాలెన్స్ చేయడానికి, రైట్ లెగ్ పెట్టకుండా. సో నాకు అది స్ట్రాటజీ పరంగా రాంగ్ అనిపించింది ఆ టైంలో. దానికి డిసప్పాయింట్ అయినా. అండ్ నిఖిల్ వాళ్ళు సపోర్ట్ చేశారు నాకు ఆ టైంలో, చాలా సపోర్ట్ చేశారు. వాళ్ళని డిసప్పాయింట్ చేసిన, ఫ్యాన్స్ డిసప్పాయింట్ చేసిన. సో నాకు ఆ టైంలో చాలా ఎమోషనల్ ఫీల్ అయింది. ఆ టైం ఫస్ట్ టైం నేను ఏడ్చాను అనుకుంటే బిగ్ బాస్ ఇంట్లో. అది నాకు చాలా ఎమోషనల్ మూమెంట్ అంటే అది ఆ టైం. ఆడియన్స్ చెప్తాను నేను ఒక మాట. చెప్పండి. మీరు ఏదైనా నామినేషన్ టైంలో ఏమైనా ఇష్యూ వచ్చినా, ఎక్కడ ఏమైనా ఇష్యూ వస్తే అక్కడితో సాల్వ్ అయిన తర్వాత మీ ఫ్రెండ్స్ దగ్గర కానీ అక్కడ మీరు దాని గురించి మాట్లాడలేదు. అక్కడ మీరు సేవ్ అయ్యారు, ఎన్ని రోజులు మీరు ట్రావెల్ అయ్యారు. అగ్రెషన్ కొంచెం తగ్గించుంటే ఫైనల్ దాకా వెళ్ళే ఛాన్సెస్ ఉండేదేమో అనిపించింది. నా క్యారెక్టర్ నేను తగ్గించాను ఫైనల్కి వెళ్ళకపోయినా. అంటే మీకు మైనస్ ఏమేమంటే మీరు బిగ్ బాస్ ఆడినప్పుడు బిగ్ బాస్ హౌస్లో వెళ్ళింది ఒక కాంపిటీటర్ అని మర్చిపోయి ఫ్రెండ్స్కి వాల్యూ ఇచ్చారు. నువ్వు ఫ్రెండ్కి గెలవాలంటే బయట నుంచి సపోర్ట్ చేయాలి, కానీ ఒక కాంపిటీటర్ ఉన్నప్పుడు సపోర్ట్ చేయడం కరెక్ట్ కాదు కదా. నేను ఫ్రెండ్ని సపోర్ట్ చేసిన, బట్ నాతో ఉన్నప్పుడు నిఖిల్ నాతో ఆడినప్పుడు నేను నిఖిల్ సపోర్ట్ చేయాలి, నాకే సపోర్ట్ చేస్తాను. మీరు గేమ్లో చూసుంటారు, డిస్క్ గేమ్లో కూడా రీసెంట్లీ డిస్క్ గేమ్ కూడా జరిగింది కదా. నాతో ఆడినప్పుడు నేను నాకే ఫస్ట్ ప్రియారిటీ ఇస్తాను. నేను లేనంటే ఆ టైంలో నా ఫ్రెండ్ గెలవాలని కోరుకుంటాను. అంటే విష్ణుప్రియ ఆటో గేమ్లో అది అలా కనిపించలేదు మాకు. ఏదో సరదాగా అలా కిందికి దిగేసింది, ఏదో యాక్టింగ్ చేస్తున్నట్టు అనిపించింది నాకైతే. అదే నేను కింద స్లోగా పెట్టాను కింద. అంటే అంత ప్రేమతో పెట్టారు తెలిసిన వాళ్ళకి. బ్రో వరస్ట్ సిచ్యువేషన్ ఫస్టా బిగ్ బాస్ ఇంట్లో అదే గడ్డం తీయాలని ఒకసారి వచ్చింది కదా, అదే నాకు వర్స్ట్ సైక్ అయిందని చూసి ఒకసారి. తర్వాత తీయనని చెప్పాను ఆ టైం. గౌతమ్తో గొడవ. హౌస్ లో కుకింగ్ బాగా ఎవరు చేశారు? కుకింగ్ హౌస్లో తేజ అనుకుంటా, తేజ బాగా చేశారు కుకింగ్. అన్న మీ ఎలిమినేషన్ కరెక్ట్ అనుకోండి, ఫేర్ అనుకుంటారా అన్ఫేర్ అనుకుంటారా? మీరు ఎలిమినేషన్ ఫేరే బ్రో. అక్కడ ఏమంటే లైక్ నా ప్రకారంగా నాకు ముందు ఒక 2 వెళ్ళాలి, బట్ వాళ్ళు నామినేషన్కి రాలేదు. ఎలాగో సేమ్ కొంచెం క్లోజ్ అనిపిస్తుంది. లైక్ అది గేమ్లో అలాగే నేను గేమ్ సంబంధం లేదు. విష్ణు ఫ్రంట్లో ఉంది కదా బ్రో, అంటే ఆ రైలు ఉంది కదా, ఆటోలు ఉంటుంది కదా, అక్కడ వెళ్ళి పుష్ చేసే అది గేమ్ అలాగే. ఎవరైనా ఒకరే విన్ అవుతారు కదా. అంటే విష్ణు మళ్ళీ మీకు బాధ అనిపించిన
పృథ్వీ తోటి అంటే మీతోని మన నిఖిల్ తోని బాగా క్లోజ్ అయ్యి హక్ అయ్యి కొంచెం ఓదార్చుకోవడం కూడా జరుగుతుంది. మణికంఠ విషయంలో ఒకటి ఎందుకు బ్లేమ్ చేసినట్టు అనిపించింది నాకు. మరి అలా చేయడం కరెక్ట్ అనుకుంటున్నారా? యష్మి మణికంఠతో అంటే బయటకు వచ్చి బిగ్ బాస్ నా వల్ల కావట్లేదు అని అంటే హక్ చేసుకుంటే హక్ చేసుకునేది అది కరెక్ట్ కాదని చాలా మంది ఆడియన్స్ అభిప్రాయం. నేను ఆ సిచ్యువేషన్ ఉన్నాను లేదు. తెలియదు నాకు. ఆడియన్స్ ఏం చెప్తారన్న ఫ్యాన్స్ కి ఫ్యాన్స్ ని నన్ను ఇలాగే సపోర్ట్ చేయండి. ఎవరు సపోర్ట్ చేయాలి? శాంటాస్ ఓకే అది ఏడ్చారు కదా, మీరు ఓడిపోయారని ఏడ్చారా లేదా మీరు రోహిణి చేతిలో ఓడిపోయారని ఏడ్చారు? నేను నా ఫ్యాన్స్ ని డిసప్పాయింట్ చేశాను అని ఏడ్చాను. ఒక్కసారి కూడా మెగా చీఫ్ అవ్వలేదు కదా, వాళ్ళకి హర్ట్ అయి ఉంటుందని ఏడ్చాను. అన్న యాజ్ ఎ కిచ్చర్ సుదీప్ డై హార్ట్ ఫ్యాన్ అడుగుతున్నా, ఈ 25th కి మ్యాక్స్ రిలీజ్ అవుతుంది, మీకు ఎలా అనిపిస్తుంది? లేదు ఆ సాంగ్ ఇప్పుడే వచ్చినప్పుడు చూసుకోవచ్చిన ఏం సాంగ్ అది మ్యాక్సిమం మాస్ నెక్స్ట్ లెవెల్ ఉంది. ఫస్ట్ డే వెళ్తాం. బ్రో తెలుగులో సీరియల్స్ కానీ సినిమాలు కానీ చేసే అవకాశం ఉందా? తెలుగులో సినిమాలు కానీ సీరియల్స్ కానీ చేసే అవకాశం ఉందా? అంటే ఇక్కడ ఫ్యాన్ బేస్ ఎక్కువ కదా. తెలుగులో ఒక సినిమా ఆల్రెడీ కంటిన్యూ జరుగుతుంది, కొంచెం తగ్గాను కదా, సో కొంచెం వెయిట్ పెరిగి మళ్ళీ కంటిన్యూ చేస్తాం. అంటే బిగ్ బాస్ ఫుడ్ బాగుంటుంది బట్ టేస్ట్ బాగుంటుంది, తినడానికి అంత సెట్ కాదు. థ్యాంక్ యూ. అందరూ ఈ టైం నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అన్న విన్నర్ ఎవరు ఒక్కసారి చెప్పనా? నిఖిల్ పక్కా పక్కా 100%. 100%. నా సైడ్ నుంచి 100%. నాకు కప్పిస్తుంది నిఖిల్.